నిన్న తిరుపతి యూనివర్సిటీకి సంబంధించి ఒక లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి దర్యాప్తు చేయించాలని కోరుతూ ఆదేశిస్తూ హోంమంత్రి అనిత గారు మరోసారి ఒక భీకరమైన ప్రకటన చేసింది. మహిళల రక్షణే తమ ధ్యేయం, వారి జోలికొస్తే ఉపేక్షించవని. ఈ సందర్భంగా అదే విషయాన్ని చదువుతున్నప్పుడు పక్కన ఇంకో పేపర్లో పార్వతీపురం మహిళ బాధితురాలు ఉంది కదా, ఏది ఒక లేడీ మినిస్టర్ తాలూకు పిఏ, ఆ మినిస్టర్ గారి కొడుకు తనని లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఎస్పీ గారికి కూడా లెటర్ రాయటం, అది మన ప్రెస్ ముందు కూడా మాట్లాడటంతో స్పందించినటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం ఆ అనధికారిక పిఏని విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇది జరగవు 10 రోజులు అవుతుంది. మరి ఇప్పటిదాకా అతని మీద కేసు పెట్టారు కానీ ఏది పిఏ మీద, అనధికారిక పిఏ మీద అరెస్ట్ కూడా చేయలేదన్నది. మరి మహిళల రక్షణ కోసం ఇదేనా కట్టుబడి ఉండటం అంటే? తిరుపతి సంబంధించి ఆ యూనివర్సిటీకి సంబంధించి వేధింపుల కేసులో ఒడిశాకి వెళ్ళారట పోలీసులు. సరే, నిందితుడిని పట్టుకోవడానికో దర్యాప్తు చేయడానికో లేట్ అవుతాడు. మరి ఇది మన ఊరిలోనేగా విచారించారా? తీరిగ్గా ఇలా విచారిస్తూ ఉన్నారా ఎందుకు ఇలా జరిగిందని? ఎంక్వైరీ చేస్తున్నారా లేకపోతే మీనమేషాలు లెక్క పెడుతున్నారా? అడగకూడదా? ఎందుకంటే మనం ఇలాంటి బీభత్సమైన ప్రకటన చేసిన ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఎక్కడో చోట. భయం వేస్తుంది అవి చూస్తుంటే. ఏంటి మనం పెద్దగా భీషణ ప్రతిజ్ఞలు చేయకుండా పనిచేస్తే చాలేమో కూడా అనిపిస్తుంది. ఇలా మాట్లాడటం, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, మమ్మల్ని ఏదో చేస్తున్నారు అనుకోవద్దు దయచేసి. ఇది మనము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అంటే మన మీద ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే పదవికి రాజీనామా చేసేవాళ్ళు. అదేంతా ఒక 50 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కూడా జరిగేది. ఇక్కడేంటి లేదు అసలు నేను ఆరోపణలు వచ్చినాయి అంటే నేను అస్సలు దిగను, దిగిపోతే నాకు పవర్ పోతే పరుగు పోద్ది అన్నట్టుగా ఉంది. ఒక మినిస్టర్ గారి కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆదేశం కూడా, సీఎంఓ ఇచ్చిన ఆదేశం కూడా తక్షణం ఎంక్వైరీ చేయాలి, ఆయన తక్షణం విధుల నుంచి తప్పించాలి. ఆరోపణలు చేసిన మహిళల తాలూకు అసలు ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేస్తూ అప్పుడు ఆరోపణలు చేసినట్టు కనుక రుజువైతే ఆమె మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలట. ఇది అప్పట్లో ఇచ్చిన ఆదేశాలు. ఏమైనాయి మరి ఇంతవరకు? అటువైపు ఏమీ తీసుకోలే యాక్షన్, ఇటువైపు ఏమీ యాక్షన్ తీసుకోలే. ఎందుకు తీసుకోలేదు? ఈ విషయాన్ని మనం కాదు, ఐద్వా అనే మహిళల సంరక్షణ కోసం ఒక సిపిఎం పార్టీకి సంబంధించిన ఒక మహిళా విభాగం లాగా పనిచేసేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వారు పార్వతీపురంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఒక తీర్మానం చేశారు. మీరు కనుక తొందరగా ఈ విషయంలో తేల్చకపోతే, నిందితుడిని అరెస్ట్ చేయకపోతే ముఖ్యమంత్రి గారికే ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారట. ఈ బెదిరింపులు ఏంటో నాకు అర్థం కాదు. వీళ్ళ బెదిరింపులకు వాళ్ళేమీ ఇదవరు, వాళ్ళకి తెలియదా? ఎంక్వైరీ ఆదేశించారు అన్నప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఏం చేయాలో వాళ్ళకి తెలియదా? సభ్యులు బహుశా ఆమె దళిత మహిళ కూడా అయ్యి ఉండవచ్చు, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి సెక్షన్లో నమోదు చేయాలి. ఇంకా అక్కడి నుంచి ఆ కమిషన్ వరకు ఈ కేసును వెళ్లకుండా చూడాలి అంటే తొందరగా చర్యలు తీసుకోవాలి. ఫలానా వాళ్ళు ఫలానా కులానికే చెందారు కాబట్టి వాళ్ళ మీద ఈ యాక్టులు చెల్లవు అనే ఒక ఊకదంపుడు లేదంటే పసలైన వాదన చేయొద్దు. ఫలానా వాళ్ళ మీద అంటే సేమ్ ఇప్పుడు ఎస్సీల మీద అట్రాసిటీ కేసు పెట్టకూడదని ఎక్కడ లేదు చట్టం. ఈ వేధింపులు గురైన మహిళ దళితులు అయితే వాళ్ళకి కేసు నమోదైన ఎన్ని రోజుల్లోపు ఏం చేయాలో అనేది సుగాలి ప్రీతి గారి కేసులో ఈ మధ్యన బయట పెట్టారుగా అందరూ కలిసి. 90 డేస్లో చేయాలైతే ఎందుకు చేయలేదంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేశాడు. మరి ఇప్పుడు మిగిలిన కేసుల్లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని కేసుల్లో నువ్వు ఇలా ఇవ్వగలిగావు అనే ప్రశ్నలు కూడా వచ్చాయి కదా, ఇంతవరకు లేవు. మరి 10 డేస్ అయిపోయినట్లుంది. ఎప్పుడు తీసుకుంటారు చర్యలు? మరి ఎవడు ప్రశ్నించకూడదు అంటే ఆ మాట చెప్పాలి ప్రత్యేకంగా. ప్రశ్న అనేది ఇక్కడ కుదరదు అని, రైట్?